స్నాన విధి. మనోనిర్మలత్వాన్ని మనశ్శుద్ధియు స్నానం లేనిదే కలగవు. కావుననే పెద్దలు స్నానాన్ని మొదటిదానిగా విధించారు. పైకి తీయని నదుల నీటితో కానీ తీసిన నీటితో కానీ స్నానం చెయ్యవచ్చు. మొదట సాంప్రదాయం నిరిగి నమో నారాయణాయ అను మూలమంత్రంతో తీర్థకల్పనం చేసుకోవాలి. ఎట్లన 4 మూరల కొలతతో చతురస్రంగా తన చుట్టూ తీర్థ ప్రకల్పనం చేసుకొని ఈ మంత్రములతో దానియందు గంగని ఆవాహనం చెయ్యాలి. నీవు విష్ణుపాదం నుండి పుట్టితివి, విష్ణు సంబంధినివి, విష్ణువే నీకు అధిష్టాన దేవత. కావున అట్టి నీవు ఆజన్మ మరణంగా మమ్మల్ని పాపముల నుండి రక్షించుము. వాయుదేవుడు పేర్కొన్న భూమి అంతరిక్ష జులోకములందలి 3.5 కోట్ల తీర్థములు నీ అందున్నవి. భూలోకమున నందిని, జులోకమున నళిని అని నీ పేర్లు. ఇవి కాక దక్ష, పృథ్వీ, విహగ, విశకామ, శివప్రద, విద్యాధర, సుప్రసన్న, లోకప్రసాదిని, క్షేమ్య, జాహ్నవి, శాంతిప్రదాయిని అనగా ఆనందమును కలిగించినది, పద్మములు కలది, సమర్థురాలు, విశాలమైనది, ఆకాశమును సంచరించుచున్నది, అన్ని కోరికలు తీర్చినది, శుభములు ఇచ్చినది, విద్యలు ధరించినది, మిగుల తేటైనది, లోకములకు ప్రసన్నత, తేటతనం కలిగించినది, క్షేమం కలిగించినది, జహ్నముని నుండి వెలికి వచ్చినది, జహ్నముని కూతురు, శాంతినిచ్చినది. స్నానకాలాన ఈ పుణ్యనామాలను కీర్తించడం చేత త్రిపథగా అనగా తూర్పునకు, పడమరకు, పాతాళానికి పోవు 3 త్రోవలు కలది. అగు గంగ సన్నిహిత అగును. ఇట్లు స్నానీయ జలాన్ని 7 మూర్లు అభిమంత్రించి దోసిట నింపుకొన్న ఆ నీటిని 3 కాని 4 కాని 5 కాని సార్లు తలపై పోసుకోవాలి. అట్లే మృత్తికను అభిమంత్రించి అది రాసుకొని కూడా స్నానం చెయ్యాలి. అశ్వములచే, రథములచే, విష్ణునిచే పాదములు ఉంచబడినదియు, ధనం ధరించినదియు ఆగు మృత్తిక, నేను చేసిన దుష్కృత సిద్ధ పాపములను పోగొట్టుము. వరాహరూపుడు, నల్లనివాడు, శతబాహుడు ఒక విష్ణునిచే ఎత్తబడ్డావు, నీకు నమస్కారం. ఇట్లు స్నానమాడి యథావిధానంగా ఆచమించి తెల్లని శుద్ధ వస్త్రములు ధరించి త్రిలోక తృప్తికై తర్పణములివ్వాలి. దేవయక్ష, నాగ, గంధర్వ, అప్సర, సుర, క్రూర, సర్ప, సువర్ణ, తరు, జంగమ, ఖగ, విద్యాధర, జలధర, కాసగామి ప్రాణులు ఇవన్నీ నిరాధార జీవులు. ధర్మరతులకు వారును తృప్తినందుటకి ఈ తర్పణమిచ్చుచున్నాను అనుచు ఉపవీతంగా దేవతర్పణం చేసి పిమ్మట నివీతంగా ఉండి భక్తితో మనుషులకు సనక సనందన సనాతన కపిలాసురివోడు పంచశిఖుల నడి బ్రహ్మపుత్రుల ఋషులకు మరీచ్య, త్రంగీర, పులశ్చ, పులహ, క్రతు, వ్రచేతో, వశిష్ఠ, భృగునారదులను దేవర్షి బ్రహ్మర్షులకు అక్షతోదకములతో తర్పణమియ్యాలి. తర్వాత అపసవ్యంతో ఎడమ మోకాల్ని నేలపై తాకించి అగ్నిశ్వాత్త, సౌమ్య, హవిష్మత్, ఊష్మ, పనుకాళినిన్, బర్హిషద్, ఆర్జపులు అనే పితృదేవతా మార్గములకు తన పితరులకు భక్తితో తిల చందనోదకాలతో తర్పణమియ్యాలి. ప్రాణులను నియమించేవాడు, ధర్మంతో రంజింపచేయువాడు, మృత్యురూపుడు, అంతమొందించువాడు, సూర్యపుత్రుడు, నల్లనివాడు, సర్వభూత నాశకుడు, ఔదుంబర, దగ్న, నీల, పరమేష్టి, వృకోదర, చిత్రగుప్త నామాలతో వ్యవహరించబడు. నీకు తర్పణము యమునకు ఆయా నామ గోత్రాలతో పితామహ, మాతామహాదులకు తర్పణమిచ్చి ఈ జన్మమందో పూర్వజన్మములందో నాకు బంధువులో బంధువులో ఒకవారు నా నుండి తృప్తి కోరు పితరులెవ్వరైనను తృప్తి చెందుదురుగాక అని దర్భపాణి అయి అందరికీ తర్పణమివ్వాలి. తర్వాత యథావిధిగా ఆచమించి తన ముందు పద్మాన్ని లిఖించి దానిపై సూర్యనామ కీర్తన పూర్వకంగా పుష్ప, అక్షత, రక్త చందన సహితంగా సూర్యునికి అర్ఘ్యం ఇయ్యాలి. విష్ణురూపుడు, విష్ణుముఖుడు, సహస్రకిరణుడు, సర్వతేజోరూపుడు, శుభకరుడు, సర్వేశుడు, అందరియందు వాత్సల్యం కలవాడు, లోకప్రభువు, దివ్య చందన భూషితుడు, పద్మాసనుడు, కుండలాలతో భుజకీర్తులతో భూషితుడు, సర్వలోకేశుడు, సర్వజగముల మేల్కొలుపువాడు, సర్వ సుకృత దుష్కృత సాక్షి, సర్వవ్యాపి సత్యదేవుడు, తేజో నిర్మాతగు రవి, నీకు నమస్సులు అనుచు రవికి అర్ఘ్యమిచ్చి ముమ్మారు ప్రదక్షిణించి నమస్కరించి బ్రాహ్మణుని, గోవుని, బంగారాన్ని తాకి తర్వాత విష్ణువు ఆలయానికి వెళ్ళాలి. ఓం శాంతి శాంతి శాంతి.